హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ జోషికా ఫుడ్స్ ఛానల్. ఎప్పుడూ తినే ఎగ్ కర్రీ బోర్ కట్టిందా? మీ పిల్లలు ఏదైనా వెరైటీ కావాలని అడుగుతున్నారా? అయితే ఒక్కసారి ఈ కర్రీ చూసేయండి. ఈ కర్రీ నేమ్ వచ్చేసి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. ఓకే, ఈ కర్రీ చాలా గ్రేవీగా, అలాగే చాలా థిక్గా, చాలా రాయల్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మరి అయితే ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూద్దామా? రండి చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఎగ్స్. వీటిని ఉడకపెట్టుకొని పెట్టుకోండి. పైన పీల్ తీసేసి ఇలా ఉడకపెట్టి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్, అలాగే బటర్, గ్రీన్ చిల్లీస్, అలాగే కొరియాండర్, కొత్తిమీర అంటాం కదా అది. దాంట్లో కాడలేం పడేయాల్సిన అవసరం లేదండి, కాడలతో సహా వాడుకోవచ్చు. అలాగే కొన్ని జీడిపప్పులు. ఈ జీడిపప్పులు ఒక 10 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో వేసి ఉంచుకోండి. దానివల్ల త్వరగా మెత్తబడతాయి. అలాగే మనం పేస్ట్ చేసుకునేటప్పుడు తొందరగా పేస్ట్ అవుతాయి, లేకపోతే ఇవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, పేస్ట్ కావు. కాబట్టి దీన్ని ఒక 10 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కసూరి మేతి, కొంచెం గరం మసాలా, కొంచెం వచ్చేసి మిరియాల పొడి, కొంచెం పెరుగు. ఈ పెరుగు అనేది థిక్గా ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర ఉండే పెరుగు థిక్గా లేకపోతే మీరు మనం కాఫీ వడగట్టుకునే గంటెలు ఉంటాయి కదా, ఆ గంటల్లో నార్మల్ పెరుగు వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే దాంట్లో వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోయి థిక్గా అవుతుందండి. అది వాడుకోండి. తర్వాత కర్రీకి తగినంత సాల్ట్, అండ్ ఫైనల్గా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అండి. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేకపోతే మీరు పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్నైనా తీసి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి అదైనా వాడుకోవచ్చు. అలాగే కొంచెం కారం. చూడండి, ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, వీటిని మీ ఇష్టం వచ్చినట్లు మీరు దీనికి కొంచెం ఘాట్లు పెట్టుకోండి. దానివల్ల మసాలా లోపలికి వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీ ఇష్టం అండి, ఎట్లయినా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ పైన పెడుతున్నా. ఓకే, ఈ షేప్స్ అనేటివి మీ ఇష్టం. మనం ఈ షేప్స్ ఇవ్వడం వల్ల ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత చాలా లుక్ బాగుంటుందండి. చూడండి, నేను ఇందాక అడ్డం పెట్టుకున్నా కదా, ఇప్పుడు నిలువు కూడా పెట్టుకుంటున్నా. ఇవి అనేటివి మన ఇష్టం, ఎట్లయినా పెట్టుకోవచ్చండి. చూడండి, మనము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకుందాం. మీరు బటర్తో అయినా చేసుకోవచ్చు, లేదా బటర్ ఆయిల్ రెండు యూజ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ ఆయిల్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. బటర్ యూజ్ చేయడం వల్ల కర్రీ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, కాబట్టి నేను బటర్ యూజ్ చేస్తున్నా. ఈ బటర్ కరిగింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి అండి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఇది కూడా ఎగ్స్ పట్టడానికి మాత్రమే. ఇప్పుడు వీటన్నింటినీ 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసుకుందాం. ఈ ఎగ్స్ మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవి స్లోగా అటు ఇటు తిప్పుతూ మెల్లగా ఫ్రై చేసుకోండి, లేకపోతే ఈ ఎగ్స్ అనేటివి విరిగిపోతాయి. చూడండి, ఎగ్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇంతకంటే ఎక్కువ వేయించుకున్నారనుకోండి ఎగ్ చాలా హార్డ్గా అవుతుంది, కాబట్టి ఈ స్టేజ్లో తీసి పక్కన పెట్టుకోండి. ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం బటర్ వేసుకోండి. ఈ బటర్ కరిగాక ఇందులో ఆనియన్స్ వేసుకుందాం, నీట్గా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇదే కడాయిలో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు మీ స్పైస్ లెవెల్స్ అదే మీ కారానికి తగినట్లు వేసుకోండి.
కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి మిరపకాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందాం. అలాగే ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో నుంచి తీసి మనం ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. నేనైతే ఇక్కడ డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, కాబట్టి నేను అవి వేయించుకోలేదు. మీరు ఒకవేళ డైరెక్ట్గా అల్లం సపరేటు వెల్లుల్లి సపరేటు వాడుకునేట్టుగా ఉంటే ఇందులోనే వేసి వేయించుకోండి. నేనైతే అలా వేయించుకోలేదు, డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. చూడండి నేను చెప్పా కదా ఇందాకే డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానని. ఇప్పుడు వేసా. చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా చేసుకుందాం. ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొంచెం వేసుకోండి. చూసారా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి ఇందాక నేను అన్ని ఫ్రై చేశాను కదా, డైరెక్ట్ అదే పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు మరి కొంచెం బటర్ వేసుకున్నా. ఈ కర్రీకి బటర్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్, ఇది వేసుకుందాం. ఈ బటర్ కరగనివ్వాలి. చూడండి బటర్ మొత్తం కరిగింది కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకొనివ్వాలి. చూడండి గ్రేవీ మొత్తం బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. నేను ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా, మీరు కావాలంటే బయటదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నా. ఈ పెరుగు అనేది మీరు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి మనం ఇందులో వేసిన బటర్ అంతా ఈ గ్రేవీ నుంచి రిలీజ్ అయ్యి పక్కకు రావాలి, అంతవరకు ఉడికించుకోండి. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి అంటే ఏం లేదండి, ఇది ఎండబెట్టిన మెంతాకు, అదే అంతే, ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఇట్లా అరచేతిలో వేసుకొని పొడిలాగా చేసి వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుదాం. ఇప్పుడు మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి. నాకు వాటర్ అవసరం పడతాయి కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మిక్సీ గిన్నెలో ఉండిపోతుంది కదా, నేను దాంట్లోనే వాటర్ వేసిన కాబట్టి అవే వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. మీరు ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు మీరు కారం పొడి అయినా వాడుకోవచ్చు. కొద్దిగా కారం పొడి వేసుకోండి. నాకైతే కారం తక్కువైంది కాబట్టి నేను
కారం పొడి వాడుకుంటున్నా, అది వేస్తున్నా. ఇప్పుడు వీటిని ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఈ ఎగ్స్ పగలకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్కి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ. చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వేడి వేడి బటర్ నాన్ కానీ రోటీ ఏ దాంట్లోకైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే బగారా రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఏ రైస్ ఐటమ్స్లో అయినా తినొచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ, అది కూడా ఈజీగా అయిపోయే రెసిపీస్ కోసం మన జోషికా ఫుడ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు? ఈ సండే చేస్తున్నారా? అయితే వెంటనే వెళ్ళి చేసేయండి ఫ్రెండ్స్.